ఎందుకంటే రోజు రోజు చూస్తున్న ప్రజలకు కూడా అర్థమైపోతుంది ఎక్కడ మోసపోయినాం అనేది అర్థమైపోతుంది. ఓడిపోయి మాకు బుద్ధి వస్తే వాటిలకు ఓట్లు వేసి ప్రజలకు కూడా వాళ్ళకు స్లోగా జ్ఞానోదయం అవుతూ ఉంది ఏం జరుగుతుంది అనేది. ఇంకా రెండో విషయానికి వస్తే మన జిల్లా రాజకీయాల గురించి నిన్ననే కాలువ శ్రీనివాసులు గారు ప్రకటించి ఉన్నారు. ఏమన్నారంటే ఆయన బీసీల జిల్లా ఇది, బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది, మేము వారం రోజులు టైం ఇస్తున్నాం, గడువిస్తున్నాము, రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తాను వారం రోజుల తర్వాత అని చెప్తున్నారు. ఆయన బీసీలు అనేది ఆయన ఒక్కడే బీసీనా, మిగతా వాళ్ళంతా బీసీలు కాదా? ఆ ఎస్ఐ గారు ఒక్కడే బీసీనా? ఆ చనిపోయిన ఆయన బీసీ కాదా? బీసీలకు మేము కూడా ఏం చేస్తున్నామంటే రెండు విషయాలు, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన పద్ధతి, అధికారంలో లేనప్పుడు ఒక పద్ధతి ఉండకూడదు. ముఖ్యంగా నేను కాలువ శ్రీనివాసులు గారిని అడుగుతున్నా. ఒక 2 ఏళ్ల క్రితం అనుకుంటా నేను ఎక్కడో పార్లమెంట్ కమిటీలో చాలా దూరంగా ఉంటుంది. గోరంట్లలో ఒక అమ్మాయి ఆత్మహత్య లేదా మర్డర్ జరిగినప్పుడు వీధి పోరాటాలు చేశారు. అక్కడ ఎన్ని రోజులు చేశారు, ఎంత గొడవ చేశారు, ఒక బోయల్ల అమ్మాయికి వాల్మీకి అమ్మాయిని చంపినారనే విషయం. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత నందికోట దగ్గర ముచ్చుమరిలో ఏమైందో అమ్మాయి శవం కూడా దొరకలే, ముక్కలుగా నరికి ఎక్కడో నదిలో పడేసారు. అప్పుడు గుర్తురాదు, ఇప్పుడే ఎప్పుడైతే ఎన్నికల ముందు ఉంటాయో అప్పుడే గుర్తొస్తాయి. మీరు ఖచ్చితంగా రాజకీయ యుద్ధం చేయాలా. మీరు ఒక బీసీ సోదరుడుగా, వయసులో పెద్దవాడిగా నేను కోరుకుంటున్నా మీరు రాజకీయ యుద్ధం చేయాలనే. దేని మీద మీరు రాజకీయ యుద్ధం చేయాలా? మీరు ఎన్నికల ముందు సెల్ఫీలు దిగారు చూడు, ఒక్కొక్క చోట తీసుకొని ఇది ఇలా ఉంది ఇది అలా ఉంది అని. ఆ నిర్మాణాల ముందు వెళ్ళి ఇప్పుడు పూర్తి చేయడం కోసం మీరు రాజకీయ యుద్ధం చేయండి. అలాగే కళ్యాణదుర్గం వచ్చి గొంచికాడు పక్కన కూర్చొని రంగయ్య జగన్ సారు ఎస్టీ విషయంలో వాల్మీకుల గొంతు కోసారని చెప్పారే, ఇప్పుడు మీరు రాజకీయ యుద్ధం చేయాల. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ లేనట్టుగా కూటమి ప్రభుత్వం ఉంది. అన్ని చోట్ల ఏం చెప్తారంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది, జనసేన కూడా ఉంది మీకు యాడ్ అయ్యి. ఇప్పుడు తీసుకురండి. మేము చెప్పాం ఎస్టీ సోదరులకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్ శాతాన్ని పెంచి బోయల్ని ఎస్టీలో చేర్చండి, వాల్మీకులను ఎస్టీలో చేర్చమని చెప్పాం. ఇప్పుడు మీ దగ్గరే ఉంది కదా, పవర్ అంతా మీ దగ్గరే ఉంది. కింద మీరే ఉన్నారు, పైన మీరే ఉన్నారు. దేశంలో ఎక్కడ లేనట్టుగా ఒక పార్లమెంట్ పరిధిలో 3 వాల్మీకులు ఉన్నారు, 2 మాజీ మంత్రులు ఉన్నారు, దాంట్లో ఒక ఎంపీ ఉన్నాడు. దాని మీద రాజకీయ యుద్ధం చేయండి. ఏదైతే అబద్ధాలు చెప్పారో, నేనేదో గొంతు కోసి ఏం నష్టం చేసినానో, నేనేం నష్టం చేయలేదు. మీరు సత్యపాల్ కమిటీ మీ గవర్నమెంట్లో పెట్టినారు. సత్యపాల్ అనేట ఆయన ఎట్లా ఉంటాడో, ఆయన ఎక్కడ తిరిగాడో, ఎప్పుడున్నాడో, ఎక్కడ మీటింగ్లు పెట్టాడో, ఏం రిపోర్ట్ ఇచ్చాడో ఎవరికి తెలియదు. మీరైతే వచ్చి పెద్ద ఎత్తున వాల్మీకి విగ్రహాలకు, చంద్రబాబు నాయుడు ఫోటోకు, రామారావు ఫోటోకి మీరు పాలాభిషేకాలు చేసేసి వచ్చేసిందని ఊదరగొట్టేశారు. ఎస్టీ వచ్చింది సంబరాలు చేయండి అని. మేము ఎప్పుడు అట్లా చెప్పలేదు. వచ్చి కళ్యాణదుర్గంలో అత్యధికులు ఉన్నవారు, వాల్మీకులు అత్యధికులు ఉన్న చోట నువ్వు వచ్చి చెప్తివి. ఆ రోజు నీకు బీసీ గుర్తు రాలేదు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికల తర్వాత గుర్తు రావట్లేదు. మొన్న ఏదో 1-2 అట్లా చంద్రబాబు నాయుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగేసి వస్తుంది. దాని మీద నువ్వు ఖచ్చితంగా రాజకీయ యుద్ధం చేయి. నీకు నిలబడతారు, అందరూ కూడా అండగా నిలబడతారు. ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎస్టీలు కూడా ఏం పెద్ద అంత సౌకర్యాలు ఏం కాదు, మంచికాళ్ళు ఏం కాదు. వాళ్ళకి నష్టం లేకుండా మీరు చేయండి, మేము చూస్తాం. మీకు అధికారం ఇచ్చి ఉన్నారు కదా, పెద్ద ఎత్తున ఇచ్చి ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ పార్టీకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? రాయదుర్గం నుంచి, కళ్యాణదుర్గం నుంచి వచ్చింది. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మీరు దాని మీద ఖచ్చితంగా మీరు రాజకీయ యుద్ధం చేయాలని చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే బీటీపీ ప్రాజెక్టు మీ దగ్గరే ఉంది. 2018 నుంచి అదే కాంట్రాక్టరే ఉన్నాడు. అన్ని పార్టీలో ఉండేటోళ్ళు వాళ్ళకి ఆయనకు సహాయ సహకారాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున మన పక్కనే బ్రిడ్జ్ మీద కూడా ఊరేగినారు దానికి. ఆ రోజు నాకు పార్లమెంట్లో వారు కొత్త పార్లమెంట్ ఓపెన్ చేస్తుంటే నేను పార్లమెంట్ మెంబర్ని అయినా కానీ కూడా కొత్త దానికి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ అయినట్టు నేను రాలేకపోయాను. కాంట్రాక్టర్ గారే తిరిగి వెళ్ళారు. ఆయనే 2018 నుంచి 114 చెరువులకు నీళ్ళు ఇచ్చే బీటీపీ కాలువలకు సంబంధించి ఆయనే. ఎందుకు చేయలేకపోతున్నారు? బీటీపీ ప్రాజెక్టు ఎమ్మెల్యే నువ్వే కదా, ఇతర గొంచికాడే కదా ఎమ్మెల్యే. దాని మీద రాజకీయ యుద్ధం చేయండి. మీకు వేలాది మెజారిటీ ఇస్తే, 30,000 40,000 మెజారిటీ ఇస్తే దేనికి రాజకీయ యుద్ధం చేస్తానంటావు? అది వారం రోజులు గడివిచ్చి ఏమవుతుంది? వారం రోజులు గడివిస్తే ఏమవుతుంది? బీసీలు వాళ్ళొక్కరే బీసీలా?
కళ్యాణ్ దుర్గంలోనే పసికందును బకెట్లో నీళ్ళలో పెట్టేసి నీటి తొట్లో చంపేసి మమత అనే అమ్మాయి చనిపోయింది, గొల్లోళ్ళ అమ్మాయి. కారణం ఏంటంటే ఆమె భర్తకి తెలుగుదేశం జెండా వేశారు, పసుపు కలర్ జెండా వేస్తే అతను తీసేసినాడు ఇష్టం లేక. దాని మీద రచ్చ పెరిగి ప్రతిరోజు దాదాపు 9-10 రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అతన్ని. కేసు పెట్టలేదు, కూర్చోబెట్టారు. ఆ బాధతో భయంతో ఆమె చనిపోయింది. ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే మీరే నాయకత్వం వహించి బీసీలకు మంత్రిగా పనిచేశారు, ఎంతో కాలం నుంచి మీరు ఉన్నారు, మీరే నిజ నిర్ధారణ కమిటీ వేసి తేల్చండి. నేను చెప్పింది శాంతకుమార్ భార్య మమత ఎలా చనిపోయింది, ఎట్లా ఆత్మహత్య చేసుకుంది, వాళ్ళ పసికందు ఎలా చేశారో మీరు చూడండి. అంత దూరం ఎందుకు? శ్రీపాయిలో మా జెండా కడితే జెండా కట్టను కూల్చేసినారు, మా సాక్షి విలేకరి మీద SC ST కేసు పెట్టారు, మేము FIR తీసుకోవడానికి కూడా మాకు చాలా టైం పట్టింది. తర్వాత చాకల రామాంజనేయ ఆయన ఇదే విషయంలోనే అక్యూజ్డ్గా ఉండి చనిపోయినాడు. వాళ్ళు బీసీలు కదా, కేవలం అక్కడ ఉండేటైనా బీసీనా? అక్కడ ఉండే కుటుంబ ఆయన కూడా లింగమే కూడా బీసీనే. మీరు అదుపు చేసుకోవాలా. ఆయన చెప్పాడే గ్రౌండ్లో పరిగెత్తి పరీక్షలు రాసి ఇంటర్వ్యూ చేసి SI పోస్ట్ తెచ్చుకున్నాడని. నేను ఇంకా గర్వంగా చెప్తాను, నువ్వు ఒక్కసారే SI ఏమో, నేను 2 సార్లు SIని. 95 బ్యాచ్లో నేనే SIని. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో ఫస్ట్ రిజైన్ చేసింది కూడా నేనే. కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకో. 95లో నువ్వు ఎక్కడ ఉండింటావో తెలియదు నాకు. 96 బ్యాచ్లో నేను మళ్ళీ సిటీ జోన్కి గోషమహల్ స్టేడియం దగ్గరనే మళ్ళీ పరిగెత్తి మళ్ళీ అయితే రెండోసారి నేను జాయిన్ అవ్వలే. మొదటిసారి జాయిన్ అయినాను, రెండోసారి జాయిన్ అవ్వలే. మొన్న కూడా రాష్ట్ర స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టి దీంట్లోకి వచ్చాను. మనం మాట్లాడుకుంటుంటే బాగుంటుంది, కానీ మీరు ఏం చేయాలంటే ఒక SI స్థాయిలో గురించి నేను మాట్లాడట్లేదు. ఆయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడుతున్నాడు, మీరు అదుపు చేయాలా. ఆయన అదుపులో లేడు, మీరు అదుపు చేయాలా. SP గారు ముఖ్యంగా మీరు అదుపు చేయాలా. మీకు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిని ఆ స్థాయిలో మాట్లాడిన తర్వాత అతనికి ఎవరికి మాట వింటాడు? రేపు CIకి మాట వింటాడా? DSPకి మాట వింటాడా? SPకి మాట వింటాడా? మీరు ఏం ప్రోత్సహిస్తున్నారు? పోలీసులు రౌడీలు లాగా ఉండకూడదు కదా. మీకు జరిగినప్పుడు దాని ఎన్నో ఎవెన్యూస్ ఉంటాయి, దాని ప్రకారం పోవాలా. విషయం ఏంటంటే బీసీలు అనే మాట మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా దగ్గర కళ్యాణ దుర్గంలో నేను చెప్పిన 2 కాదంటే మీరు చెప్పండి. ఎంత మానసిక వేదన అనుభవించుంటుంది ఆమె గొల్ల మమత అనేట ఆమె, మల్లికార్జునపల్లి, కళ్యాణ దుర్గం రూరల్ మండలం. మరి నువ్వేం చేసావు నన్ను మీరు అడగొచ్చు. ఆ వాతావరణం బాగాలేదు. ఎలక్షన్లు అయిపోయినాక దాదాపు 1 నెల 2 నెలల వరకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము వెళ్ళి ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది. అందుకే సమయాన్ని పాటించాం. ఇంకా సర్దుబాటు అవుతామని. కానీ మీరు మాట్లాడిన తర్వాత బీసీ అని మాట్లాడిన తర్వాత ఇది బీసీ జిల్లా, బీసీ నాయకులు, కులాహంకారం ఉన్న తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఏ గొంచిగాడి పక్కన వచ్చి నువ్వు నిలబడి ఏం మాట్లాడేవో నువ్వు గుర్తుపెట్టుకోవాలా. STల గురించి కావచ్చు, BTP కాలువల గురించి కావచ్చు. ఈరోజు అదంతా ఎవరు బాధ్యత తీస్తారు? మీరు చెప్పారు గ్రామాన వెళ్ళి ఏం చెప్పారు? ఆయన శ్రీమంతుడు, సొంత డబ్బులతో చేస్తాడని చెప్పారు. ఎలక్షన్ల ముందున్న ఇబ్బంది అంతా నాకేం జరిగిందంటే, నేను చెప్తున్నాను, ఆ JCBలకి తెలుగుదేశం జెండాలు పెట్టడము, బోర్లకి తెలుగుదేశం జెండాలు పెట్టడం, పోయి వేస్తామని చెప్పడం. ఆ ఓట్లు పోతాయేమో అని చెప్పేసి మా వాళ్ళంతా టెన్షన్ పడ్డారు. ఇప్పుడు ఎవరు అడ్డుకుంటారు? ఆ రోడ్లు అట్లనే ఉన్నాయి కదా. అదే తెలుగుదేశం జెండాలు పెట్టి ఆ రోడ్లు కంప్లీట్ చేయొచ్చు కదా. మీరు ఎక్కడెక్కడ పెట్టారో అన్ని ఆధారాలు ఉంటాయి. ఎక్కడెక్కడ బోర్లు వేద్దాం అనుకున్నారో అవన్నీ మీరు చేయండి. ఇప్పుడు మిమ్మల్ని వద్దనేది ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? 2018 నుంచి మీరే కాంట్రాక్టరు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టరు ఆ టెండర్ డబ్బులు పెంచుకోవడానికి మీరు లేట్ చేస్తున్నారో ఏమో అని నాకు అనుమానం వస్తుంది. మీరు చెప్పిన మాట ఏంటి? 10 రోజుల్లోపు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు. ఈరోజు ఎంతకాలం అయింది? ప్రభుత్వం వచ్చినాక 10 రోజుల్లో డబ్బులు ఇస్తామన్నారు. 3-4 నెలల్లో కాలువలు తవ్వుతామన్నారు. 5-6 నెలల్లో నీళ్లు తెస్తామన్నారు. ఇవన్నీ మీరు చెప్పిన మాటలు రికార్డులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా కొంత మొత్తం వేసి ఇచ్చినామని చెప్తున్నారు. నేను అడుగుతుందంటే పేపర్ మీద ఏముందనేది కాదు. తాత్కాలిక బడ్జెట్ అయిపోయింది, పూర్తి స్థాయి బడ్జెట్ అయిపోయింది. ఏప్రిల్ నెల వచ్చింది, ఆర్థిక సంవత్సరం మారింది. ఇది 25-26. ఈ రోజుకు ఏ రైతు కన్నా అకౌంట్లో డబ్బులు పడ్డాయా? దాని మీద రాజకీయ యుద్ధం చేయండి. అన్ని డైవర్ట్ పాలిటిక్స్. దీనికోసమా మీకు ఇట్లాంటి రాజకీయ యుద్ధాలు చేయడం కోసమా నీకు పదవులు ఇచ్చింది? ఏం చేయడం కోసం ఇచ్చినారు నీకు ఇవన్నీ కూడా? ఇది నేను ఆయన అడుగదలుచుకున్నాను. మీరు కట్టుబడి ఉండండి, నిజంగా రాజకీయ యుద్ధం చేయండి, బీసీలను సమీకరించండి. ఆ బీసీలే అడుగుతారు. మీరు ఇక్కడికి వచ్చే బదులు ఆ ముచ్చుమరి కూడా పోయిరండి, ఆ కుటుంబాన్ని కూడా చూడండి, గోరంటను గుర్తుపెట్టుకోండి. కళ్యాణ దుర్గం ఇప్పుడు కూడా ఆ పాపిరెడ్డిపల్లి లింగమైన ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో కళ్యాణ దుర్గంలో ఉన్న మల్లికార్జునపల్లిని అలాగే గుర్తుపెట్టుకోండి, సిపాయిని అలాగే గుర్తుపెట్టుకోండి. అందరు బీసీలే కదా. మీ పార్టీలో ఉంటేనే బీసీలు, ఈ పార్టీలో ఉంటే బీసీలు కాదంటే ఎట్లా? మీరు ఎవరి సేవలు తరిస్తున్నారో మీరు చూసుకొని మాట్లాడండి.
అప్పుడు బాగుంటుంది. ఎంత తీవ్ర స్థాయిలో అంటే ఒక ఎస్ఐ ఎంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు, మాజీ మంత్రిగా పనిచేసినాడు, ఈయన ఎంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు, ఎక్కడ రక్షణ ఉంది? బీసీలంతా మీరంతా బీసీల నాయకులు ఉన్నారు, ప్రభుత్వాలను ఏళ్తున్నారు, పార్టీలను ఏళ్తున్నారు, ఇక్కడ ఉన్న బీసీలకు రక్షణ ఏంటి? నువ్వు స్వతహాగా జర్నలిస్ట్ గా పనిచేసినావు, మా సాక్షి దగ్గర మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నిజంగా తప్పు చేసినా పెట్టండి. ఇవన్నీ కూడా నేను అడగాలనుకుంటున్నాను. ఇంకో రెండో విషయం కూడా ఏంటంటే, నాకు మంచి అవకాశం ఇచ్చారు ఎంపీ ల్యాడ్స్ గురించి. ఎంపీ ల్యాడ్స్ లో ఏం జరిగింది? ఒక ఊర్లో, అది యాటకల్లు విలేజ్ లో ఒక గుడికి ఇచ్చాం. మీరే చెప్తున్నారు పలారంగయ్య 15 లక్షలు ఇచ్చినాడు, అమినేని సురేంద్రబాబు 15 లక్షలు ఇచ్చినాడు, అంబికా లక్ష్మీనారాయణ కూడా ఎంతో ఇచ్చినాడని చెప్తున్నారు. మీరే ఒక పెద్ద బిల్డింగ్ చూపిస్తున్నారు, ఆడ ఖర్చు అయిందంత, డ్రా అయిందంతా 8 లక్షలు అని మీరే చెప్తున్నారు. నేను ఎక్కడే అవినీతిని ప్రోత్సహించదలుచుకోలేదు. అదే ఒక కులానికి సంబంధించిన, ఒక గుడికట్టుకు సంబంధించిన విషయము, మంచి గుడికట్టుకు సంబంధించిన విషయం మీరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే పోతుంది కదా. ఏవి చందాలతో చేసినారు, ఏవి అమినేని సురేంద్రబాబు డబ్బులతో చేసినారు, ఏవి ఎంపీ ల్యాడ్తో చేసినారు అనేది నిర్ణయించండి. మీరు అన్నారు ఏమని, ఖచ్చితంగా ఎంక్వైరీ వేస్తామని. ఎంక్వైరీ దాని ఒక్కదాని మీద ఎందుకు వేయాలా? కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం మీద వేయండి, అప్పుడు తెలుస్తుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం మీదనే ఎందుకు వేయాలా? నేను ఎంపీ అయిన నాటి నుంచి ఎక్కడ స్టార్ట్ చేసినా నాకు గుర్తుండి, బెలుగుప్ప మండలంలో సిర్పి చెరువుకు మొట్టమొదటిసారి డబ్బులు ఇచ్చాను, నాకు ఇవాళకి కూడా గుర్తుంది. సారీ, ఒక 18 లక్షలు కొదవడి చెరువులకు నీళ్లు రావట్లేదు అంటే అక్కడికక్కడ ఇవ్వగలిగినారు. ఎంపీ ల్యాడ్స్ లో ఉండే బ్యూటీ ఏమిటంటే, ఎప్పుడైనా అక్కడికక్కడ డబ్బులు ఎంపీ గారు అనుకుంటే ఇవ్వడానికి వీలు ఉంటుంది. డబ్బులు ఇవ్వలేడు, చెక్కులు ఇవ్వలేడు, ఒక పేపర్ ఇవ్వగలడు, సంతకం పెట్టి ప్రపోజ్ చేయగలడు, అంతే. మిగతావన్నీ వాళ్ళే చూసుకుంటారు. మీరు పార్లమెంటు నియోజకవర్గం అంతా కనుక చేస్తే, నాకు కూడా కొన్నే గుర్తున్నాయి, చాలా బాగుంటుంది. ఎంక్వైరీ చేయడంతో పాటు ప్రజలకు ఏం ఉపయోగపడింది అనేది కూడా ఒక ఇంపాక్ట్ స్టడీ కూడా దాని మీద పెట్టమని నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు ఎంత ఉపయోగపడిందో కూడా తెలియాలి ఎంపీ ల్యాడ్స్ అనేది. ఇప్పుడు తరిమల బ్రిడ్జి తీసుకోండి, దాదాపు 3,76,00,000 పెట్టి చేశాం పెన్నా నది మీద. ఇంత పెద్ద నాయకులు ఉండిన్నారు, దాన్ని పట్టించుకుంది ఎవరు? పెన్నా మీద వరదలు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఈ రోజు పోయి చూడండి, ఈ నుంచి పోతే హాస్పిటల్లో చూడండి, ఆక్సిజన్ ప్లాంట్స్ కి డబ్బులు ఇచ్చి ఉన్నాను. అటు పోతే ఎస్పీ గారి ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కి 75 లక్షలు కేటాయించి ఉన్నాను. మీరు ఈ రోజు కలెక్టరేట్లు మెట్లెక్కుతూ పోండి, ఎంపీ ల్యాడ్స్ కలెక్టరేట్ పునరుద్ధరణ కోసం, రెనోవేషన్ కోసం డబ్బులు ఇచ్చి ఉన్నాను. శ్మశానాల కోసం బాపునర్లకి, ముస్లింలకి, ఇవి ఈవెన్ క్రిస్టియన్స్ కి, ఏ కమ్యూనిటీ వాళ్ళు అడిగితే ఆ కమ్యూనిటీలకి నేను ఇచ్చినాను. రజకులకు, నాయ బ్రాహ్మణులకి, బోయలకి, కురుబలకి, పౌనాలకి అన్నిటికీ ఇచ్చున్నాను. మీరు ఒకసారి లెక్క చూసుకోండి. నేనే ఆఫీసర్ని కాబట్టి ఒక అదృష్టం జీవితంలో, జగనన్న పుణ్యాన్ని వచ్చింది, ఈ అనంతపురం జనం పుణ్యాన నాకు అవకాశం వచ్చింది. ఎంపీ ల్యాడ్స్ ఫైళ్లను మెయింటైన్ చేసిన స్థాయి నుంచి ఎంపీగా ఇవ్వడానికి వీలున్న స్థాయికి ఎదిగినాను. నేను గొప్పగానే ఫీల్ అవుతున్నాను. అది ఒక అదృష్టం ఉంది. అదే ఎక్కడైతే ఏ ఆఫీసులో కూర్చొని పనిచేశాను, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కావచ్చు, PDDRG కావచ్చు, డోమా కావచ్చు, ఇలా ఎన్నో నేను ఈ జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చింది. ఎంపీ ల్యాడ్స్ కూడా చూసిన పరిస్థితి ఉంది. నాకు దాంట్లో తెలుసు కాబట్టే నేను ఇంకా మెరుగ్గా చేయగలిగినాను. ఈవెన్ కరోనా ఎఫెక్ట్ కూడా ఎంపీ ల్యాడ్స్ మీద పడకుండా నేను ఎక్కువ డబ్బులు తీసుకురాగలిగినాను. ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవ్వడం అంటే చిన్న విషయమా? ఇప్పుడు ఇదే చెప్తున్నాను, మళ్ళీ తిరిగి ఎంపీ ల్యాడ్స్ లో చెప్తే ఈ నిలబడిన వ్యక్తులు, నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన వ్యక్తులు ఎవరు? మాజీ చైర్మన్ రమేశ్వరుడు, అట్లాగే బిఆర్ ఈశ్వరుడు ఆర్డీఓగా పనిచేసి ఉన్నారు. మీరు వయసులో పెద్దవాళ్ళు పనిచేసి ఉన్నారు. అది అంత అవసరమా? ఆడికి వచ్చి మాట్లాడాల్సినంత ఏముంటుంది? ఇప్పుడు నేనే డిమాండ్ చేస్తున్నాను, అన్నిటి మీద ఎంక్వైరీ చేయండి, ఎక్కడ తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టవద్దని నేనే చెప్తున్నాను. కానీ ఒకటైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బిఆర్ ఈశ్వర్కి మీరేమో ఆర్డీఓగా చాలా కాలం పనిచేశారు, అనంతపురంలో ఏమో 25 లక్షలు తీసుకుంటారు, దానికేమో బిల్డింగ్ కడతారు, దాని మీద ఏం రాదా? ఆడ కట్టినప్పుడు ఇక్కడ కమిటీ మెంబర్ మీరే అయినప్పుడు, అక్కడ కమిటీ మెంబర్ మీరే అయినప్పుడు మీరు చూసుకోవచ్చు కదా దేని నుంచి దేంట్లో పోతున్నాయి అనేది. కనీసం 25 లక్షలతో కట్టినప్పుడు టెంకాయ కొట్టమని కూడా పిలవడానికి మీకు లేకపోయా. గవర్నమెంట్ మారింది, ఎవరేమనుకుంటారో, ఎందుకు అనుకుంటారు? దగ్గుబాటి ప్రసాద్కి ఏం పని ఉండదా, అంబికాకి ఏం పని ఉండదా నా గురించి అనుకోవడానికి? నేను డబ్బులు ఇచ్చినాను, ఈరోజు స్టార్ట్ అవుతుంది రండి టెంకాయ కొట్టండి అని చెప్పడానికి కూడా లేకపోయా. తర్వాత అందరూ వచ్చి ఇంటికి వచ్చి నాకు సారీ చెప్పి ఒక సెలవు కప్పిపోతుంది. ఇది మీరు చేస్తున్నది. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకుని ఉంటాయి అక్కడే, ఎక్కడికి ఏం పోవు. అన్ని కూడా ఎగ్జిక్యూటివ్ ఏజెంట్స్ నేను ఇందాక చెప్పినట్టు వేరు డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాయి. అందువల్ల నేను అనేది ఏమిటంటే, వీళ్ళే కాదు, ఈ బీసీల గురించి మాట్లాడుకునే బాగా సోకాళ్ళు అపర మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు, ఈ గొంచికాడి సేవలో తరించిన వాళ్ళందరూ కూడా, ఇంకా లాయర్ దేవేంద్ర కావచ్చు, డిఎస్పి రామకృష్ణ కావచ్చు,
వీళ్ళందరూ కూడా చూసుకోండి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఊరికే బైక్ పట్టుకొని ఎస్సీల ఐక్యత, బీసీల ఐక్యత, రేపు బాబు జగజీవనాన్ని ఆల్రెడీ చేసినాము, మళ్ళీ రేపు పూలే గారిది చేస్తాము, ఎల్లుండి అంబేద్కర్ది చేస్తాం. దేనికోసం ఇవన్నీ? దేనికోసం ఈ చదువులు? ఇంత 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 చదువుకొని వచ్చి ఏం చేయడానికి? ఇప్పుడు వచ్చేసి బీసీలను అందరినీ సమీకరించి రాజకీయ యుద్ధాలు చేస్తాడంటే ఆయన. రాజకీయపరమైన యుద్ధాలు దీనికోసం చేయండి. ఎవరు వద్దంటున్నారు? ఇప్పుడు నాకు దీనికి అవకాశం వస్తే మళ్ళీ తిరిగి వెళ్తే అన్ని చోట్ల కూడా పని ఎక్కడెక్కడ మంచి పనులు జరిగినాయో ఎంపీ లాస్ట్ అనేది తెలుస్తుంది. నాకు కూడా అది చాలా మంచిది. ఇంకోటి కూడా బీసీలు ఎలా బతుకుతున్నారు, ఎస్సీలు ఎలా బతుకుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. 90% జనాభా ఉన్న ఎస్సీలు బీసీలు ఉన్న చోట బీసీగా నేను ఎట్లా ఓడిపోతాను, పిహెచ్డి చేసి చదువుకునే ఆఫీసర్ కూడా నేను ఎట్లా ఓడిపోతాను, తిరిగి ఆయన 10వ తరగతి చదివిన ఆయన ఎట్లా పాస్ అవుతాడు, ఎట్లా గెలుస్తాడు, తిరిగి ఏదో చిన్న సన్న జీవాలు 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు తీసుకుని పోయింటారు. ఏమొస్తుంది దాంట్లో? 18% ఎంతనో జిఎస్టీనే కట్ అవుతుంది. ఇంతవరకు నేను కాంట్రాక్టర్ ఎవరు అనేది కూడా చూసిన పుణ్యాన్ని, నేను మళ్ళీ కలిసిన పుణ్యాన్ని లేదు. నేను ఎప్పుడైనా టెంకాయ కొట్టడానికి పోతే ఆయన కాంట్రాక్టర్ అయిన టెంకాయ ఇస్తే కొట్టడం తప్ప అంతకంటే చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మీరు నిజంగానే తెలుసుకోవాలనుకుంటే, రాజకీయంగా అవినీతిని అరికట్టాలా, కాంట్రాక్టర్ల అవినీతిని అరికట్టాలనుకుంటే ఈ దేవేంద్రప్ప కానీ, డిఎస్పి రామకృష్ణ కానీ, ఆ మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ, లేదా ఇంకొక ఆయన బిఆర్ ఈశ్వర్ కానీ ఇక్కడే లోకల్ గా మా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారి ఇల్లే ఉంది, చూసి రాకండి. ఒక జీవితకాలంలో ఎంత సంపాదించవచ్చో తెలుస్తుంది, వ్యవస్థలను ఎట్లా చేయొచ్చో తెలుస్తుంది. ఆ ఇంటి ముందున్న రోడ్డుకు ఎవరు అనుమతి ఇచ్చినారు? అంతంత పెద్ద టన్నేజ్ పోయేటట్లుగా రోడ్లు వేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చినారు? అహుడా ఆఫీస్ ఇచ్చిందా? మున్సిపల్ ఆఫీస్ ఇచ్చిందా? ఎవరు ఇచ్చినారు? అవన్నీ కూడా అవన్నీ తెలుస్తాయి. దీంట్లో కాంట్రాక్టర్ అవినీతి ఎంత ఉంటుంది? 26% 28% లెస్ కేసి మళ్ళా 100,000 కోట్ల రూపాయలు వస్తున్నాయంటే ఈ వ్యవస్థను అందరూ అర్థం చేసుకోండి. దేనికోసం చదువులు, దేనికోసం బీసీ కాన్సెప్ట్లు, దేనికోసం ఎస్సీ కాన్సెప్ట్లు, దేనికి ఉపయోగపడతాయి? ఒక ఆయన ఇంత స్థాయికి ఎదుగుతున్నాడు, అందరు ఎవరు మెదపలేకున్నారు, ఒక పేపర్లో రావట్లేదు, ఒక టీవీలో రావట్లేదు, ఇట్లాంటివి జరుగుతున్నాయంటే దేనికోసం? అవన్నీ కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడేం మాట్లాడుకుంటే మనమే మాట్లాడుకోవాలా. అప్పుడు అందుకనే నేను ఇవన్నీ కూడా మాట్లాడదలుచుకున్నాను. 24 గంటలు కొట్టుకుంటారు. ఈ పేపర్లు, పాత పేపర్లు తీసి చూడండి, ఎవరు కొట్లాడుకున్నారు? కాలువ వర్సెస్ కాపు. ఇద్దరు కలిసి మళ్ళీ కళ్ళందరికీ వచ్చి నన్ను ఓడగొట్టడానికి గొంచికాడి పక్కన కూర్చుంటారు. ఏముంది దాంట్లో? గొంచికాడులో ఏముంది? ఏముంటుంది? అన్ని కులాల వాళ్ళు వచ్చాడు కూర్చొని మాట్లాడిపోవడానికి ఏముంటుంది? డబ్బే ఉంటుందా? ఇంకేమన్నా ఉంటుందా? అప్పుడు అనిపించదా బీసీ కాన్సెప్ట్లు అట్లా? అప్పుడు అనిపించవా? అన్ని రోజులు మంచిగా ఉండి నేను ఫ్లెక్సీ కాపాడుకోలేనని మన కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. ఫ్లెక్సీ నాగిరెడ్డిపల్లిలో వేసింది. నాకేం పని ఉంటుంది ఫ్లెక్సీతో? రంగయ్య ఎప్పుడు ఫ్లెక్సీలు వేసుకోడు. ఒకవేళ నిజంగానే వేసుకుంటే కాపాడుకునే శక్తి నాకుంది. ఆ ఫ్లెక్సీ నువ్వు వేసింది, నువ్వు కాపాడుకోవాలి నీ సొంత ఊర్లో. నాకేం పని ఫ్లెక్సీలతో? నేను ఫ్లెక్సీలు చూసుకొని వచ్చినోడిని కాదు, బుక్కులు చదువుకొని వచ్చినోడిని, లైబ్రరీలో కూర్చొని చదువుకొని వచ్చినోడిని, సొంతంగా వచ్చినోడిని. జనం దయతో, జగన్ దయతో నేను ఎంపీగా నిలబడినోడిని. కానీ ఏమిటంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను తిరిగి మాట్లాడకపోతే బాగుండదని చెప్తున్నాను. మీరు ఎంపీ ల్యాబ్స్ మీద వేసుకోండి, నిరభ్యంతరంగా వేసుకోండి, నిస్సందేహంగా వేసుకోండి. ఎట్లయినా మీరు వేస్తే మోడీకి రాస్తామన్నారు, ఇంకా వీలైతే ఐక్యరాజ్య సమితికి కూడా రాయండి. వేరే దేశాలకు కూడా పోయేటట్టు ఏం పర్వాలేదు. ఎస్బీఐ కాబట్టి ఎఫ్బీఐ వచ్చి చెక్ చేసుకుంటుంది, చూస్తారు. కనీసం ఎక్కడ తిరిగినాను కూడా నేను అనుకుంటున్నాను మండలానికి ఒక పని అన్నా కనిపిస్తుంది, శ్మశానాల పైన పేరు కనిపిస్తుంటుంది. కోడ్లు చాలా చోట్ల కొట్టేసినారు, ధైర్యం చాలకనో అసూయపడు ఏదన్నా. నేనైతే ఇప్పటికీ నమ్ముతున్నాను. శ్మశానాల కోసం ఎంతో ఖర్చు పెట్టి ఉన్నాను. దాని మీద ఎవరు అడిగినాను కూడా సాధ్యనాథో దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఉన్నాను. కళ్యాణదుర్గంలో అయితే నీళ్ళ కోసమే దాదాపు 69 బోర్లు వేస్తే 66 బోర్లు సక్సెస్ అయిన సందర్భం ఉంది. నీళ్లు పడ్డాయి, జనాలు సంతోషపడ్డారు. నీళ్లు పడ్డాయి, జనాలు సంతోషపడ్డారు. లైట్లు ఇచ్చినాం, వెలుగుతున్నాయి. నేను ఎప్పుడు చూసుకోలేదు. ఇప్పుడు చూడండి, ఒక కళ్యాణదుర్గం అనేది పార్లమెంట్ అంతా పెట్టండి, చూద్దాం. కావాలంటే ఫ్రెష్ టూర్ కండక్ట్ చేయండి, వీలుంటుంది, చూసి వస్తారు ఏం జరుగుతుంది అనేది. అందువల్ల మీకు అధికారం ఇచ్చింది, అత్యధిక మెజారిటీ ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి. మీరు నిజంగానే మేలు చేయదలుచుకున్నారా? మీరు ఏదైతే ఎన్నికల్లో చెప్పినారో, మీరు సొంతంగా సెల్ఫీలు తిరిగి మమ్మల్ని తప్పుపట్టినారో అవి కంప్లీట్ చేయండి. మీరైతే ఎక్కడైతే రోడ్లు వేస్తామని చెప్పి జేసీబీలు పెట్టి ఎన్నిక తీసుకుపోయినారో ఇప్పుడు తీసుకొచ్చి వేయండి. ఎక్కడైతే బోర్లు వేస్తామని ఎన్నిక తీసుకున్నా ఇప్పుడు వేయండి. ఏదైతే చెరువులు ఉన్నాయో 114 చెరువులు ఉన్నాయో దాని కాలువలు ఇప్పుడు తవ్వండి. మీకు తవ్వడానికే అధికారం ఇచ్చినారు. లేదా ఎస్టీలకు అన్యాయం చేయకుండా బోయల్ని వాల్మీకులను ఎస్టీలో చేర్చండి. ఇవి మీకు రాజకీయ యుద్ధం చేయడానికి మీకున్న వీలున్న పనులు. లేకపోతే వారం రోజులు టైం ఇస్తాము, తొడలు కొడతాం, మీసాలు తీస్తాము, తర్వాత రండి బీసీలంతా ఒక ఏకమైపోయినా మాట సుధాకర్ యాదవ్కి ఏదో జరిగిందంటే మా దగ్గర యాదవులు లేరా?
చనిపోయింది కురుబాయన కాదా? మా దగ్గర చాకలాయన చనిపోలేదా? మీరు వెళ్ళి నిజ నిర్ధారణ చేయండి. ఇదేం పద్ధతి? మీరు చదువుకున్నారు, ఎంఏలు పీజీలు చేసినారు, మీరు దాన్ని పాటించండి. రెచ్చగొట్టడం ఎప్పుడు రెచ్చగొడితే ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట. నీకు ఎప్పుడు గుర్తొస్తుంది? ఇప్పుడు ఎప్పుడు చేస్తావో చెప్పు. ఎప్పుడు రైతులకు నీళ్లు ఇస్తారు? ఎప్పుడు డబ్బులు ఇస్తారు రైతులకి? కాలువలు ఎప్పుడు తవ్వుతారు? చెరువులు ఎప్పుడు నింపుతారు? అవి చెప్పండి. లేదా సెల్ఫీలు దిగినటువంటి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎప్పుడు చేస్తారు? ఇవి చెప్పండి. దీనికి వారం రోజులు టైం తీసుకోండి. దీనికి తీసుకోండి టైం, దానికి కాదు టైం తీసుకోవాల్సింది. అందువల్ల ఇంత సుదీర్ఘంగా మాట్లాడడానికి అవకాశం మీరే ఇచ్చినారు. నేను కూడా చెప్పాలని చెప్పి, అందువల్ల ఊరికే మాట్లాడకండి. ఎట్లా బతుకుతున్నారో చూడండి. జనాలు ఎట్లా బతుకుతున్నారు, పై వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, కింది వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మనం ఎట్లా బతుకుతున్నామో తెలుసుకొని బతకండి. ఏమొస్తుంది దానివల్ల? నేనైతే తారతమ్యాలు చూపాలనుకోవట్లేదు, కానీ మీరు అవకాశం కల్పించారు. వారం రోజులు ఏంది భాష ఏమి? వారం రోజులు టైం ఇస్తాను, బీసీలందరినీ సమీకరిస్తాను, రాజకీయ యుద్ధం చేస్తానంటే, నువ్వు రాజకీయ యుద్ధం చేస్తుంటే మేము చూస్తూ ఉంటామా? నువ్వు దీనిలో మీద చేయి రాజకీయ యుద్ధం. అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం, సహకరించి వస్తాం. మీకు ఎక్కడన్నా ఒక్కడన్నా మీరు మీ అభివృద్ధి చేయడానికి ఒక అగ్గిపుల్లంతా అడ్డమైన ఎవరైనా వేసినారా? దీన్ని దాటిపోవడం కష్టంగా ఉంది, ఈ అగ్గిపుల్ల దాటుతుంది మండుతుందేమో నేను బయటపడి అనడానికి ఎవ్వరు అడ్డుకోవట్లేదు. మీరు ప్రశాంతంగా పనులు చేయొచ్చు. ఏవైతే ఈ జిల్లా చెప్పారో అందరి నీవ కావచ్చు, కాలువలు ఎడపు చేయడం కావచ్చు, ఇంకా నీళ్లు పెంచడం కావచ్చు, పరిశ్రమలు తీసుకురావడం కావచ్చు, లేదా సూపర్ 6 డబ్బులు ఇవ్వడం కావచ్చు, మీ ఇష్టం ఇవ్వండి. ఒక్కొక్క మండలంలో 5-6 కోట్ల రూపాయలు ఇచ్చిన సందర్భం ఉంది. ఇంకెవరు ఇవ్వగలరు అంత గొప్ప మహానుభావుడైనా? ఎప్పుడన్నా చెప్పినాడా? నువ్వు అంటున్నావు జగన్ పక్కన ఎట్లా కూర్చున్నావు? గర్వంగా కూర్చుంటున్నాం మేము. ఎందుకంటే జగన్ సార్ ఏమన్నాడు? నాకు ఓటైన వాడు కూడా మీరు పథకాలు ఇవ్వండి, ఇళ్ళకు పంపండి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? చూసుకోండి, ముందు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకి చేయండి అని చెప్తున్నాడు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక పార్టీ మీదే, ఎక్కువ కాలం ఉన్న పార్టీ మీదే. ఎప్పుడు వచ్చింది? 83లో వచ్చింది, 82 నుంచి 83లో నుంచి వచ్చింది. ఎక్కువ కాలం మీరే ముఖ్యమంత్రులు ఉన్నారు, పరిపాలించింది మీరే, మీరు నేర్పించింది ఇది. దానివల్ల మీరు చూసుకోండి. అభివృద్ధికి మేము ఎప్పుడు తోడ్పడడానికి సిద్ధంగా ఉంటాం. ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దండి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అంతేకాకుండా మీరు రెచ్చగొట్టే ఊరికి అట్లా ఉంటామని కూడా మీరు అనుకోవద్దు. నేను ఒక్కనే కూర్చొని మాట్లాడుతుండవచ్చు, నా పక్కన ఎవరు లేకపోవచ్చు, కానీ ఆ ధైర్యాన్ని మీరు చూడండి. నేను ఎక్కడైనా తిరగలను, మీరు ఏం చెప్పాలనుకున్నా అది చెప్పగలను. నేను చెప్పిన వాటిలో ఏది తేడా అన్నా కానీ కూడా, ఈవెన్ కంబదూరు ఎంపీపీ విషయంలో కూడా వచ్చినప్పటికి కూడా, కంబదూరు ఎంపీపీ విషయంలో ఒక్కటి చెప్పమను. తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని కానీ, ప్రయత్నం చేయలేదు కానీ, మా వంటారెడ్డిపల్లి మా ఎంపీటీ సోముని బండి మీద పడి ఎత్తుకుపోలేదని కానీ, లేదా దాంట్లో కూర్చున్నప్పుడు జరుగుతుంటే రెజల్యూషన్ బుక్ చించలేదని కానీ, ఆఫీసర్కి స్ట్రోక్ వచ్చిందని చెప్పకపోవడం కానీ, కరెంటు పోకపోవడం కానీ, ఏది చేయలేదో చెప్పండి, ఎన్ని ప్రయత్నాలు చేయలేదో చెప్పండి. నేనేదో ఒక ప్రెస్లో ఒక జిల్లా సమావేశంలో మా ఎంపీటీసీల త్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సింది కాబట్టి, పార్టీకి ఉన్న వాళ్ళ నిబద్ధత, నేను డబ్బులు ఇచ్చింది ఏమీ లేదు. అవతల వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ ఇళ్ళలో డబ్బులు ఉన్నాయి, వాళ్ళు తిరస్కరించినారు. వాళ్ళు ఎంతో పేదరికాన్ని అనుభవించి కూడా తిరస్కరిస్తూ పార్టీలో నిలబడిన పద్ధతి నేను చెప్తే, అక్కడ కంబదూరులో ఒకడు, కళ్యాణదుర్గంలో కూడా తయారై నన్ను విమర్శించడానికి వస్తారు. మీరు మళ్ళీ చెక్ చేసుకోండి, ఏముండదు ఇక్కడ. ఇది కూడా బట్టలు కూడా తీయడం అనేది కూడా నాకున్న, ఇంకా నేను శబ్దాకర రత్నాకరాన్ని చదవలేదు, చూడలేదు దాని పదం ఏంటి. నాకున్నది ఏంటంటే బట్టలు కూడా అంటే నాకున్న పరిజ్ఞానంలో ఏదైనా సరే రహస్యం ఉన్నది ఉన్నట్టు, మంచి చెడు నీవి రెండు ఇప్పి చూపిస్తాను, చెప్తాను అనే అర్థంతోనే వస్తుంది, కానీ వేరే అర్థం నేను అనుకోవట్లేదు. ఇప్పటికైతే నేను అదే అనుకుంటున్నా. ఇంకేమైనా భాషా పరిజ్ఞానము, ఈ కాలువ శ్రీనివాసులు గారు జర్నలిజం చేసి వచ్చినారు కాబట్టి ఆయన వేరేదన్నా ఉంటే నేను పోయి తెలుసుకుంటాను. ఇంకా వేరేదన్నట్టు ఎందుకు జనాల్ని రెచ్చగొడతారు? బాధిత కుటుంబం పరామర్శించడానికి వచ్చారు. ఆ చంపిన వాళ్ళు ఎవరు? మీకు అందరికీ తెలిసిన వాళ్ళే. ఎందుకు చంపాల మనుషుల్ని? చంపడం ఒకరైతే మానసిక వేదన. ఒక సిక్కందుని బకెట్లో నీలో తొట్టిలో వేసిపోతే అక్కడ నేను సమన్వయకర్తను వణికిపోయాను నిజంగా కూడా. కానీ మరి నేను ఎందుకు చేయలేదంటే తాడిపత్రిలో చూసాం కదా, 600-700 కుటుంబాలు బయటికి వెళ్ళిపోయినాయి. మేము ఎక్కడ రెచ్చగొట్టకూడదు. ఇప్పుడైతే అందరికీ కొంత కూల్ మైండ్తో తండార్థి బాధ్యత అర్థమవుతుందని నెమ్మదిగా చెప్తున్నాను. మీరు చూద్దాం, మీరు బీసీలను ఎంత రక్షిస్తారు, ఎంత మేలు చేస్తారు, ఎస్సీలకు ఎంత మేలు చేస్తారు, ఎస్టీని రకంగా తీసుకొస్తారు, బీటీపీ కాలువలకి మీరు మళ్ళీ పెంచుకోకుండా తెస్తారా, పెంచి తెస్తారా, మీ సొంత డబ్బులు తెచ్చి పెడతారా? మీరు చూడండి, ఏం పని ఉంటుంది, ఏం సంబంధం ఏమి? గొంచికాడి పక్కన కూర్చొని అంత పెద్ద ఎత్తున గెలిపించడం కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు చూడండి, మీకు అత్యధికంగా మెజారిటీ 6 నియోజకవర్గాల్లో ఇచ్చారు కాబట్టి, అక్కడ అత్యధికులు వీళ్ళే ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రెచ్చగొట్టే పనులు మానుకోండి, ఇదేం చేయొద్దు. ఇప్పుడు మీకు అదనంగా వచ్చేది కూడా ఏం లేదు. అతనికి
ఏది ఒక డైరెక్టర్ ఇచ్చారు వాల్మీకి డైరెక్టర్, అంతకంటే ఇంకా పెద్ద పోస్టులు ఏం లేవు. మళ్ళీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఏమొస్తాయో తెలుసు. నువ్వు నా మీద విమర్శించుకుంటావునా అంతేకాకుండా రమేష్ నాకు డౌట్ వస్తుంది. ఏంటంటే అప్పుడు దెబ్బలు తగినాయని చెప్పేసి నువ్వు హాస్పిటల్లో వస్తే నీకోసం గుంచుకాడు వచ్చినాడు, కాలువ అసలు వచ్చి పలకరించినాడు. నిజంగా నిజమైన దెబ్బలైనా అసలు గొడవ అట్లా అంత జరిగింది అనేది ఇప్పుడు డౌట్ వస్తుంది. నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా, నిజంగానే నాకు డౌట్ వస్తుంది. అందువల్ల చూసుకో, గుంచికాల సేవలు తరించండి, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా మీరు మీ పిల్లలు అందరూ తరిస్తూ ఉంటారు, ఏమి ఇబ్బంది లేదు. మీకు అది సంతోషంగా ఉంటే చేసుకోండి. డిఎస్పీగా పనిచేసినారు, లాయర్లుగా పనిచేసినారు, ఆర్డీఓలుగా పనిచేసినారు, మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసినారు. ఇంకెప్పుడు తెలుసుకుంటారు? నేను ఎప్పుడో మొట్టమొదటి వాల్మీకి జయంతిలో చెప్పినాను, పందపు కోళ్ళగా కొట్టుకొని ఎందుకు వస్తారని. ఈ కోడికి ఆ కోడికి పగ ఏముంటది? రెండు కత్తులు కట్టుకొని మరి ఎందుకు వస్తాయి? యజమానుల కోసం వస్తాయి. ఉసుకొల్పితే కుక్కల్లాగా, ఉసుకొల్పితే పందకోళ్ళలాగా కొట్టుకొని సావడానికి ఆ జాతి ఉండేది. బీసీలు ఉండేది, ఎస్సీలు ఉండేది. దేనికోసం ఇది? ఎవడు మరి ఫ్యాక్షనిజంలో చరిత్రలు తీస్తే ఎవడు నాశనం అయిపోయినాడు? ఎవరికి సంపదలు పెరిగినాయి, ఎవరికి తగ్గినాయి? ఏమనుకుంటున్నారు? ఒకే పనిలో ఒకే హింసలో వీళ్ళ కుటుంబాలు చేస్తే వీళ్ళు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ కుటుంబాలు చేస్తే వాళ్ళు ఎట్లా ఉంటున్నారు? కులాల గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు? వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సిన రావడమే పొరపాటు. పెద్ద ప్రజాస్వామ్య దేశం గొప్పది, ఎన్నోసార్లు పడి లేచింది. మిమ్మల్ని పడగొట్టి లేపింది, మమ్మల్ని పడగొట్టి లేపుతుంది. మాకు నమ్మకం ఉంది. మీరేం చేశారో 4 ఏళ్ళు అసలు కనపడకుండానే పోయినారు, వచ్చినారు. లేకపోతే ఎక్కడ దగ్గుపాటి ఎట్లా గెలుస్తాడు? ఏముంది? ఎక్కడ ఆమెని ఎట్లా గెలుస్తాడు? ఇదే జరిగేటప్పుడు ఇంకెందుకు ఎలక్షన్ కమిషన్ మూసేసి వేలం పద్ధతిలో పెట్టేస్తే పాయ కదా, ఆడుకోండి. మేమెందుకు ఉద్యోగాలు మానుకొని ఇంకోటి ఆశ పెట్టుకొని ఎందుకు తిరగాల? వాళ్ళ కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు ఒప్పుకుంటారేమో చేస్తారని ఎందుకు వేలం పాట వేడేసేసి 75 కోట్ల 80 కోట్ల మాట్లాడుకోండి, అయిపోతుంది. దాని గురించి మాట్లాడండి. ఏం మాట్లాడతారు? ఇంతకంటే సాధించేది ఏముంది? ఈ అద్దరం పోయేటోళ్ళమే కదా ఈరోజు కాకపోతే రేపు. దాని గురించి ఏం మాట్లాడతారు? అందువల్ల తెలుసుకోండి. థ్యాంక్ యూ మిత్రులారా, మీరంతా చాలా సమయం ఇచ్చారు నాకు. ఇంకా మీరు ఏదన్నా అడగాలనుకుంటే కూడా అడగచ్చు.